అల్లూరి సీతారామరాజు జిల్లా మున్షకిపుట్టు మండలం జోలపుట్టు ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతంలో శనివారం సాయంత్రం నాటు పడవ మునిగి 2 బాలురు గల్లంతయ్యారు. ప్రమాద సమయంలో 3 విద్యార్థులు ఉండగా ఒకరు సురక్షితంగా ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. ఈ విషయమై స్థానికులు అందించిన సమాచారం ప్రకారం ఒడిశా రాష్ట్రం కోరపుట్ జిల్లా బిల్లాపూట్ పంచాయతీలో జోలపుట్టుకు చెందిన వి అమిత్, వి శివ, కె గౌతమ్లు జోలపుట్టు ఆర్ఎఫ్ ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నారు. అయితే శనివారం సాయంత్రం పాఠశాల ముగించుకొని సమీపంలో ఉన్న జలాశయానికి వెళ్లారు. అక్కడ ఉన్న చేపల వేటకు వినియోగించే నాటు పడవపై కూర్చొని రీల్స్, సెల్ఫీలు తీసుకునే క్రమంలో ప్రమాదవశాత్తు పడవ బోల్తా పడింది. దీంతో కె గౌతమ్ అనే విద్యార్థి ఈదుకుంటూ సురక్షితంగా బయటపడగా వి శివ, వి అమిత్లు నీట మునిగిపోయారు. దీంతో విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, గ్రామస్తులు హుటాహుటిన సంఘటన స్థలానికి వెళ్లి గాలించినప్పటికీ 2 బాలురు ఆచూకీ లభ్యం కాలేదు. ఆదివారం తెల్లవారుజామున 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు రెస్క్యూ టీం, ఒడిశా ఆర్ఏఎఫ్ బృందాలు గాలించినప్పటికీ ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో చీకటి పడడంతో గాలింపును నిలిపివేశారు. आज जो जरापुर जो घटना घटी आम दीटी स्कूल छात्र डंगारे बुड़ी मृत्युवरण कर निखोज अच्छा मु बहुत मर्माहत एवं आम यही बुड़ी अंचल अनेक दाबी अच्छी सरकार पाखे आम जीवन सुरक्षा एवं आम जीविका पाई किंतु ताहा एवेलेबल जोगाई दे नथिबारु दिनक दिन बा प्रति मासरे गोटे गोटे यही घटना घटुची तेणुक अंचल छकर सारे खेली जाउची। तेणुक आम गवर्नमेंट एवं प्रशासन को अनुरोध करूँ आउ थे बार बार भी करूँ। तेणुक ये अंचल जो देशी डंगा अच्छी ताको बंद करी ये अंचल जो सरकारी व्यवस्था जो डंगा दि जाउची ता दिगले अधिक अधिक ये अंचल जनजीवन सुरक्षा रही आम आशा करचु एवं सरकार को प्रशासन को अनुरोध करचु। सर ना पेरु देवेंद्र జోలపుట్టు గ్రామస్తుడు గత మన శనివారం సాయంత్రం 4:30కి పిల్లలు 3 వచ్చారు ఈ సెల్ఫీ తీయడానికి. ఇక్కడ ఒక చేపలు పట్టుకోవడానికి ఒక బోట్ ఉండింది. ఆ బోట్ నుంచి ఒక 30 అడుగులు ముందుకు వెళ్ళారు. ఆ బోటు దిగిపోవడం అందులో 3 నుంచి ఒకడే బయటకు వచ్చాడు, 2 నీటిలో పడిపోయాడు. ఇప్పుడు వరకు టీం వచ్చి ఉన్నారు, ఎదుగుతున్నారు. ఇప్పటి వరకు ఇప్పటికి 24 అవర్స్ అయిపోతుంది, ఇంకేం తేలలేదు. సార్ పిల్లలు చదువుతున్నారు? 10th క్లాస్ చదువుతున్నారంట. 3 కూడా క్లాస్మేట్లే. ఒకటి పేరు అమిత్ కుమార్ హంతాల్ అంట, రెండో కురోడు శివ హంతాల్ అంట, ఇక్కడ గౌతమ్ ఖెముడు అంట. వీళ్ళు ముగ్గురు నుంచి అమిత్ అండ్ శివ చనిపోయారు అంటే నీటిలో ఉన్నారు. ఇప్పటి వరకు ఏం తేలలేదు. ఆ గౌతమ్ బయటకు ఉన్నాడు. సెల్ఫీకే వెళ్ళారు. గౌతమ్ అంటే బయటకు వచ్చిన కుర్రోడు ఇలాగ 3 వచ్చాం, ఇక్కడ చేపలు బోట్ ఉంటే అలాగ వెళ్ళారు. అలాగ వెళ్ళినప్పుడు సెల్ఫీ తీసుకుందాం అంట వెళ్ళినప్పుడు ఆ కుర్రోలు అంటే బ్యాక్ సైడ్ కుర్రోలు ఇలా ఆ బోట్కి కొంచెం కదిలించారు. దానివల్ల బోట్లో నీళ్ళు వచ్చి మునిగిపోయింది. నిన్న ఎన్ని గంటల వరకు ఎదిగారు? నిన్న ఇది 4:30కి జరిగింది. 6-7 వరకు ఎదికాము. మార్నింగ్ 7 o'clock నుంచి ఎదుగుతున్నారు. ఈ టీం అంతా ఒక టీం వచ్చింది తెల్లారు 7 o'clockకి, ఇంకొక టీం వచ్చింది 11 o'clockకి, ఇది మూడో టీము మధ్యాహ్నం వచ్చింది 2 గంటలకి. రెస్క్యూ టీంని గవర్నమెంట్ వెంటనే ప్రొవైడ్ చేసిందంట? రెస్క్యూ టీం వెంటనే ప్రొవైడ్ చేసింది. సార్ విద్యాశాఖ ఏమైనా స్పందించింది? విద్యాశాఖ ఇప్పటి వరకు ఏం స్పందించలేదు. ఏమో ఇంకా తెలియదు, నాకు ఇంకా అడగాలి.
అంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో అధికారులు ఉంటారు కదా, అవునవును. అంటే ఇప్పుడు కలెక్టర్ గారు కానీ లేకపోతే ఇది కూడా ఐటీడీ పరిధిలో వస్తుంది కాబట్టి ఐటీడీ అధికారులు కానీ ఎవరైనా స్పందించారు? ఏమి ఇంకా స్పందించలేదు ఇప్పటి వరకు, మరి తెలియదు. తహసీల్దార్ ఏమైనా వచ్చారు? తహసీల్దార్ గారు వచ్చారు, మేడం మా ఆంధ్ర వాళ్ళు కూడా వచ్చారు, ఒడిశా వాళ్ళు కూడా వచ్చారు. సార్ ఆ అబ్బాయిలు ఏ గ్రామస్తులు సార్? ప్లీజ్. జోలపూడి గ్రామస్తులు.